ఆపేవి. నీ తీయని గానంతో, అద్వితీయమైన నాట్యంతో నన్ను మైమరిపించావు. నీ అనన్య సామాన్యమైన లావణ్యం చూస్తూ ఉంటే దేవకన్యవానే భ్రమ కలుగుతోంది. సుందరి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఉన్నావు. ఎవరు నువ్వు? నేనొక అభాకిని రాకుమార. కారణాంతరాల వల్ల కన్నవారికి దూరమై ఈ కికారణ్యంలో ఏకాకిన ఎలమటిస్తున్న కన్యను. నా పేరు ప్రసూన. విచిత్రంగా ఉంది. ఈ నేరం చేశావని నిన్ను దూరం చేశారు? ఆడదాన్ని జన్మించడమే నా నేరం. అందంగా ఉండుట నా దురదృష్టం. ఎందరో రాకుమారులు తన్ను పొందాలని ఆత్మత్యాగం చేసుకున్నారు. అందుకని ఇక్కడికి సమీపంలోనే ఒక మణిమందిరం నిర్మించి నన్ను అందులో ఉంచారు. అయ్యో పాప, నీ యవ్వనం సౌందర్యం అంతా అడగని కాచిన వెన్నెల చేశారు. లేదు లేదు, ఆకురాలి మూడైపోయిన ఈ వనంలోకి వసంతుడుగా వచ్చారు. ఈ చెట్లతో పాటు నా హృదయం చిగురించింది. ఎన్నాళ్ళ నా వేదన మీ రాకతో ఆనందంగా మారింది. ప్రసూన, నేనెంత అదృష్టవంతుణ్ణి. ఎందుకని? కలలో కూడా ఊహించని ఈ సంఘటన, నీ పరిచయం, నీ సాంగత్యం. అది నా అదృష్టం. చూసి చూడడంతోనే నన్ను నా హృదయాన్ని దోచుకున్నారు. ఇక మిమ్మల్ని ఎప్పటికీ విడువను. అదే బాస నేను చేస్తున్నాను. నిన్ను నేను ఎన్నటికి విడువను. నిన్ను వివాహం చేసుకుంటాను. నిన్ను నా రాణిగా చేసుకుని ఆనంద డోలికల్లో తేల్చి ఆడిస్తాను. పద. ఎక్కడికి? మా నగరికి. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది మనం వివాహం చేసుకుందాం. అలాగే. పద. కానీ అనుమానిస్తారెందుకు? ఉన్నమాట చెప్పండి. అమ్మాయి, మా అబ్బాయికి మేనరికం ఉంది. అమ్మా. కుమారా, ఎవరో ముక్కు మొహం తెలియని చిన్నదాన్ని తీసుకొచ్చి. అమ్మా, నేను ప్రసూనను మనసారా ప్రేమిస్తున్నాను. ఏమైనా సరే ఆమెనే పెళ్లి చేసుకుంటాను. మీరు అంగీకరించాలి. ఏమంటారు నాన్నగారు? అలాగే శశాంక, నీ ఆనందం కంటే మాకు కావాల్సింది ఏముంది నాయన. కానీ ముందు ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏమంటావమ్మా? ఎలా తెలుస్తుంది? శ్రమనుకోకుండా మీరు మా నగరానికి వస్తే తప్పకుండా ఇవాళ బయలుదేరదాం. ఎంతో అద్భుతంగా ఉంది ఈ మహలు. ఐశ్వర్యానికి తగిన అంతస్తు ఉంది. మా నాన్నగారి కట్టడి వల్ల ఈ మందిరంలోకి ఒక్క మగ పురుగు కూడా రావడానికి వీల్లేదు. ఈనాటికి ఈ మందిరంలో పురుష ప్రవేశం జరిగింది. వీరు నాకు కాబోయే అత్తమామలు. వీరికి సేవ చేయడమే మీ బాధ్యత. ఏమైనా లోటు జరిగిందా జాగ్రత్త. దయచేయండి. నా తల్లిదండ్రులు తప్పక అంగీకరిస్తారు. నా జీవితం ధన్యమవుతుంది. మీకోసం ప్రత్యేకమైన మందిరం ఉంది. వస్తారా? నీతో నరకానికైనా నవ్వుతూ వస్తాను. నరకం కాదు, స్వర్గం. రండి. ప్రసూన, ఇది స్వప్నమా సత్యమా? ఎందుకొచ్చింది మీకు అనుమానం? నిన్ను చూస్తుంటే పారవశ్యం కలుగుతోంది. ఎంత చూసినా తనివి తీరడం లేదు. నా మీద మీకంత అభిమానం ఉన్నందుకు ధన్యురాలి. మీ ఆనందమే నా ఆనందం. మీకోసమే ఈ అందం, ఈ యవ్వనం, ఈ జీవితం. ప్రసూన, నిజంగా నేనెంత అదృష్టవంతుడిని ప్రసూన. అలసిపోయినట్లున్నా. నిద్ర వస్తుందా? నిద్ర? నిన్ను చూసిన నా కళ్ళకు నిద్ర ఈనాడో దూరమైపోయింది. చమత్కారంగా మాట్లాడుతున్నారే. పూజకు వెళ్ళండి. క్షణంలో వస్తాను. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే విశ్రమించండి. వీరికి కావాల్సిన సదుపాయాలు చూడండి. పోండి, అందరూ పోండి. ప్రియా, మోహన, రా. నా కనులు పరువెక్కి ఉన్నాయి. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నన్ను నీలో కలుపుకో. నీ నాటకం నాకు తెలిసిపోయింది. ఏమన్నా? నువ్వు నరమాంస భక్షకివి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో కూడా తెలుసు. తెలుసా?
నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసా? ప్రేమ? నీలాంటి రాక్షసికి ప్రేమ కూడానా? నా కోరిక తీర్చు, నన్ను నీలో కలుపుకో. నిన్ను చూస్తేనే ఒళ్ళు మడుతోంది. నీ కోరిక తీర్చాలా? నా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. అమ్మా, నాన్న! పిలిచావా నాయన? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వెళ్ళేది. పదండి. ఆగు! వెళ్ళిపోతావా? ఎక్కడికి పోతావు మూర్ఖుడా? నన్ను, నా ప్రేమను నిరాకరించిన నిన్ను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తానే? ఏం చేస్తానా? జై కరాళ! అయ్యో, కాళ్ళు, నా కాళ్ళు! కుమార, అయ్యో, ఎంతగా పెట్టింది ఆయన. నా కాళ్ళు! నీ కాళ్ళు అవి ఇప్పుడు రాళ్ళురా, నీవిక కదల్లేవురా. నా కుమారుడు ఎందుకు ఎంత విసిస్తున్నావు? అయితే నా కోరిక తీర్చమని చెప్పండి. రాక్షసి, మా ప్రాణాలు పోయా మేము సమ్మతించు. అలాగా? అయితే అనుభవించండి. జై కరాళ! అమ్మా, నాన్న! పిశాచి, నీకు మేమేం ద్రోహం చేశాను? నాపై ఉండే పగ మా తల్లిదండ్రుల మీద సాధిస్తావా? సాధిస్తాను, ఇంకా సాధిస్తాను. ఎలాగో తెలుసా? నీవు సమ్మతించేదాకా భోజనం పెట్టే ముందు నీ బంగారు నేను మద్దారం ముద్దైపోయేలా ఈ కొరడాతో కొడతా. కెంపుల్లా రక్తం బొట్టు బొట్టుగా జారుతుంటే చూసి నాట్యం చేసి ఆనందిస్తా. నీవు సమ్మతించేదాకా నీకు నరకం తప్పదు. ఇది నా విషాద గారు. ఏమిటి ఈ సువాసన గుబాళింపు? అదే ఆ మాయావి అదృశ్యమై వస్తుంది. వెళ్ళిపోండి. మీకు కూడా నా గతి పట్టే ముందు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఎంతటి పిచ్చివాడివి, ఎంతటి అవివేకివి రాకుమారా! అంతటి అతిలోక సుందరి వలచి వరించి వస్తే కాదని కాలదన్నుకుంటావా? అలాంటి అమర సుఖాన్ని కాలదన్నుకునే వాడెవడైనా ఉంటాడా? అవకాశాన్ని దారబడుచుకునే వాడెవడైనా ఉంటాడా? ఆగిపోయావే, స్వాగతం ఇస్తున్నా. రా, దగ్గరకు రా. స్వర్గ సుఖాలను చవిచూడు. ఇది స్వప్నమా? రోమాంచితంలో తన్మయం కలిగించేది స్వప్నమైతేనే. రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎవరు నువ్వు? పిచ్చివాడ, నీవెవరవని నేను అడిగానా? ఆలోచనలు అవివేకుడికే వదిలిపెట్టు. వృధా కాలయాపన చేయకు. రా. ఓ, ఎంత అందంగా ఉన్నావు! కళ్ళు మిరుమిట్లు కొలిపే అందాల రాశివి. ఎంత తీయగా మాట్లాడుతున్నావు. అబ్బా, నా మనసుకు నచ్చిన చక్కని వాడివి, చమత్కారివి. ఇన్నాళ్లకు దొరికావు. నేను నీకు నచ్చానా? నచ్చానా? నీ నడకలో వయ్యారాలు ఉలుకుతున్నాయి. నీ కళ్ళల్లో కోటి దీపాలు వెలుగుతున్నాయి. ఏ అలా తుళ్ళిపడ్డావే? క్షమించు సుందరి, నీ సోయగం చూచి నన్ను నేనే మర్చిపోయాను. నీకు రాబోయే ప్రమాదం కూడా మర్చిపోయాను. నాకు ప్రమాదమా? ఏమిటా అర్థం లేని మాటలు? అవును సుందరి, నీవెవరివో నాకు తెలియదు. అమాయకురాలివి, అపరిచితురాలివి. అసామాన్యమైన ఇటువంటి అందగత్తెను క్షణికమైన నా ఆవేశానికి బలి చేయటం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటి నీ భయం? ఎందుకు నీ అనుమానం? సుందరి, ఏమని చెప్పను? నేను ఒక హతపాడ్యుని, ప్రేమకు నోచుకొని దుఃఖజీవి. అంటే ఏమని చెప్పను? ఎలా చెప్పను? నా కవిగిరిలో ఏ సుందరి చేరినా భస్మమైపోతుంది. నేనందరిలాంటి సామాన్య మానవుని కాను. అంటే అంటే నా ప్రాణాలంత సులభంగా పోవు.
పిచ్చిదా, క్షణికమైన ఆనందం కోసం మరణాన్ని కౌగిలించుకో. పిచ్చివాడా, నాకు మరణమా? నా సూక్ష్మ ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడుంటుంది? ఈ శరీరంలో ఉంటుంది. కాదు, జై కరాళ. ఏమిటిది? ఇదే నా సూక్ష్మ ప్రాణం. నిజంగానా? విచిత్రంగా ఉంది. ఏది ఇందులో నిజంగా నీ ప్రాణం ఉందా అని? ఓ